నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి, అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కేరళ శాస్త్రం ప్రకారం అయితే తెలియచేయండి మాకు. తప్పకుండా. శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి వైభవం అనేది జరగబోతుంది. వీళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా సులోచన దేవి ఆరాధన చేయాలి. సులోచన దేవి అంటే ఎవరు? ఆంజనేయ స్వామి వారి ఒక వైఫ్. అదేంటండి, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, ఆయనకి కళ్యాణం ఎక్కడైంది అప్పుడు వింటారు. కానీ సులోచన దేవి పురాణం మనం చూసుకుంటైతే మాత్రాన అమ్మవారి ఒక పటము అవునండి, తాడుబంద్ ఆంజనేయ స్వామి గుడిలో వెళ్తే మీకు సులోచన దేవి అమ్మవారి యొక్క విగ్రహం కూడా కనపడుతుంది. తాత్కాలికమైనటువంటి కొన్ని కారణాల వల్ల ఆయన చేయటం జరుగుతుంది. గాంధర్వ వివాహం అంటుంటారు. ఆ సులోచన దేవి ఒక వ్రతాన్ని ఆచరించాలి. ఎందుకు అప్పుడే కుంభరాశి వారికి పట్టుకున్నటువంటి అష్టమి శని కావచ్చు, అష్టమి కేతువు దశ కావచ్చు, అష్టమి రాహు దశ కావచ్చు, మరి ఇతర దశలో ఉన్నటువంటి ప్రభావికమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క పాల్గొనుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం. దీంట్లో 3 రకాలమైనటువంటి నూనె పోయాలి కుంభరాశి వారికి. 3 రకాలు: బిప్ప నూనె, వేప నూనె, ఆవల నూనె. బిప్ప నూనె, వేప నూనె, ఆవల నూనె. ఈ 3 కూడా మిశ్రాన్ని ఒక మట్టి ప్రమిదతో పోసి మంగళవారం రోజున ఉదయాన్నే పెడితే సాయంత్రం వరకు వెలిగితే చాలు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కొత్త గుడ్డ అని అంటారు. అంటే మన హ్యాండ్ కర్చిప్ కావచ్చు, లేదంటే కాటన్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక గుడ్డ ఉంటుంది కదమ్మా, కొత్తది వైట్ కలర్ తీసి దానికి పసుపు పూసేయాలి. పసుపు పూసి దానిపైన స్వస్తిక్ కానీ ఓంకారం కానీ రాసి మీరు దాన్ని చక్కగా ఫోల్డ్ చేయాలి. ఇలా రుమాల్లో మనము చపాతీ ఫోల్డ్ చేస్తే చూడండి, ఆ రకంగా ఫోల్డ్ చేసి రౌండ్ చేయాలి. చేసిన తర్వాత దానిపైన రొట్టె పెట్టి ప్రమిదలు పెట్టి దీపార్థన చేయండి. ఆ ఒక కర్చిప్ని రౌండ్గా ఫోల్డ్ చేసి, కర్చిప్ అంటే ఇట్లా మడత పెట్టి కాదు, దాన్ని చుట్టాలి, తాడులాగా చుట్టేసి రౌండ్గా పెట్టి దానిపైన ఆ ఒక మట్టి ప్రమిదని పెట్టి 3 రకాలమైన ద్రవ్యాలు పోసి ఆ అమ్మవారి దగ్గర పెట్టండి. అంటే గురుగారండి, మరి సులోచన దేవి ఒక పటం అనేది మా ఇంట్లో ఉండదు కదా, ఏ విధానంగా మేము ఆరాధించాలంటే ఒక కలశం పెట్టుకోండి. ఒక కలశంలో సకల దేవతను కూడా మనం ఆహ్వానం చేసుకోవడానికి వీలు పడుతుంది. కలశము ఎలా పెట్టుకోవాలి, ఏ విధానంగా పెట్టుకోవాలి అంటే, మీరు ఒక పీఠం పెట్టి చక్కగా ఒక బట్ట వేసి దానిపైన బియ్యం వేసి చక్కగా వెండి చొమ్ము కానీ, లేదంటే రావి చొమ్ము కానీ, ఇత్తడి చొమ్ము కానీ ఉంటే చక్కని గంగా నీళ్లు తీసుకొని దాంట్లో యాలకులు, పచ్చకర్పూరము, అక్షింతలు, 1 రూపాయి కాయిను, పసుపు, కుంకుమ, వివిధమైనటువంటి ద్రవ్యాలు వేసి అమ్మవారిని ఆహ్వానం చేసి చుట్టూరు తమలపాకు కానీ మామిడాకులు పెట్టి కొబ్బరికాయని పెట్టి ఒక రవికను పెట్టండి. పెట్టి పసుపు కుంకుమ పెట్టి సులోచన దేవి ఆవయామి, స్థాపయామి, పూజయామి అని అమ్మవారిని శుద్ధంగా స్నానం చేసి ఆహ్వానించిన తర్వాత అమ్మవారిని పూజించడం మొదలు పెట్టుకోవాలి. అంటే ఇలా ఎన్ని వారాలు చేస్తాము? ఇలాగా ఈ యొక్క శ్రావణ మాసం పోయేంత వరకు కూడా, ఇంకా ఆగస్టు మాసం అంతా చేసుకుంటే కుంభరాశి వారి ఇంట్లో కుంభమే కుంభం, ఇంకా అష్టైశ్వర్యాలు కురుస్తూ ఉంటుంది చక్కగా. వీళ్ళకి నం మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓం నం నమః అన్న ఒక మంత్రంతో పద్మాసనం వేసుకొని అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. విశేషమైనటువంటి చివరి రోజున ఎప్పుడైతే కూడా స్వామివారికి, ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. మంగళవారం అంటారండి. మంగళవారం రోజున చివరి రోజు వస్తే ఆ రోజున వడమాల వేసి 108 వడమాల వేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికి పంచిపెట్టండి. చక్కగా మీరు తినండి, మీ పిల్లలు తినండి, మీ వాళ్ళు తినండి, అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే వడలో ఉప్పు వేయకూడదు. ఉప్పు వేయకుండా చేయాలంటారు. ఉప్పు వేయకుండా చేస్తే చాలా, ఎందుకంటే భగవంతునికి ఎప్పుడు కూడాను సాధులు కానీ యోగులు కానీ తపస్పరులు కానీ ఎక్కువ కూడా నాలుకకి రుచి పెట్టుకోకూడదు.
వాళ్ళకి ఏంటంటే ఆ ఒక రుచి సంసారుకులకే, సాధులకు దేవతలకు కాదు. వాళ్ళకి ప్రతి నిమిషము అమృతం తాగి ఉంటారు కాబట్టి ఉప్పు మధురంగా ఉంటుంది కాబట్టి ఉప్పుని వేయరు. మరి పంచదార వేయచ్చు, అది వేరే విషయం. ఉప్పు అనేది నిషేధిస్తారు కొన్ని విషయాల్లో. సో ఆ రకమైన కొన్ని జాగ్రత్త పడి ముందు జాగ్రత్త చేసుకొని చక్కగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈ రకంగా చేసుకోండి, మంచి ఫలితం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి, అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, పరిహారం ఏంటండి వీళ్ళు చేసుకోవాల్సింది? నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మీనరాశి వారికి ఏం చెప్పంటారు, మా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు కూడా మనకి మెసేజ్ ద్వారా సకలంగా ఇబ్బంది పడి, గురుగారండి అర్ధమాశని నడుస్తుంది, ఫైనాన్స్ పరంగా, ఆరోగ్యపరంగా అనేక రకమైనటువంటి మేము సమస్యలు మేము బాధపడిపోతున్నాము. మాకు ఏది పట్టుకున్నా కూడా సాటిస్ఫాక్షన్స్ లేదు. మీ కేల నాడి శాస్త్రం ప్రకారంగా మాకు ఏదైనా చెప్పండి, వినే వాళ్ళు అనేక రకమైనటువంటి మనకి మెసేజ్ పెడతా ఉంటారు. సో మీకు ప్రత్యేకంగా మీరు ఇప్పటివరకు కూడాను శనీశ్వర ఆరాధన చేస్తున్నారు, స్వామికి తైలాభిషేకం చేస్తున్నారు, స్వామి కూష్మాండ బలి పూజ చేస్తున్నారు, స్వామికి ప్రత్యేకమైనటువంటి నువ్వులతో దీపార్థన చేస్తున్నారు, స్వామికి కావలసినటువంటి కవచాలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ శ్రావణ మాసంలో ఏంటి అంటే ప్రత్యేకంగా ఛాయాదేవిని పూజ, అంటే సాధారణంగా ఎవరు చేయరు. ఛాయా అంటే ఏంటంటే ఒక ఇదే కాబట్టి ఛాయాదేవిని పూజించాలి అంటే ఆవిడ అంటే ప్రత్యేకమైనటువంటి పటం అంటూ ఏది ఉండదు. మనసులోనే ఎక్కడైతే కూడా నవగ్రహ గుడి ఆలయం ఉంటుందో శనీశ్వరునికి పక్కన, అంటే ఇప్పుడు మీకు కుంభకోణం పోతే ఛాయాదేవి కనపడతారు. అక్కడ ప్రతి నవగ్రహానికి భార్యాభర్తతో సతీ సమేతంగా మనకి కనబడుతూ ఉంటారు. ఏమండి, ఇక్కడ మీరు మీ యొక్క శివాలయంలో కానీ ఎక్కడైనా ప్రత్యేకమైన నవగ్రహ ఆలయంలో వెలిసి శనీశ్వరుని పక్కన ఒక బెల్లం ముక్క పెట్టండి. బెల్లం అంటే మనం బంగారం అంటాం. ఆ బంగారాన్ని ఎక్కడ పెడితే ఆవిడ గారు ఆహ్వానం అందులో అవుతుంది కాబట్టి మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత ఆవిడ పైన నవధాన్యాలు వేయాలి. నవధాన్యాలు వేసి నమస్కారం చేసి చక్కగా అక్కడ ఆవు నెయ్యితోనే వారి ఇరుగురు కూడాను, భార్యాభర్తలకి ఇరుగు కూడాను దీపం పెట్టాలి. అంటే ఆవు నెయ్యితో పూజించాలి. ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. నువ్వుల నూనె స్వామివారి పైన పోయాలి. ఏమండి, నలుపు వస్త్రాలు మాత్రం కట్టి నువ్వులు దానం చేసేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైనటువంటి స్వామి ఒక గాయత్రి, సూర్య గాయత్రి అంటారు, శనీశ్వరుని గాయత్రి అంటారు, ఛాయాదేవి గాయత్రి కూడా ఉంటుంటారు. ఈ 3 గాయత్రులు ఏదైనా ఒక గాయత్రి తీసుకొని శనీశ్వరుని ఒక మంత్రం జపించి చేసుకోండి, చాలా ఉపశమనం జరుగుతుంది. ప్రత్యేకంగా మీరు స్వామివారికి ఇంకా నిరంతరంగా ఆయనని సంతోషపరచాలి, ఇంకా అభివృద్ధి జరగాలంటే శనీశ్వరునికి ప్రత్యేకమైనటువంటి హోమాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి తాంత్రిక విధానం కావచ్చు, తంత్ర సాధనలు కావచ్చు, అనేక రకమైనటువంటి హోమాలు ఉంటాయి. మీరు ఆ ఒక హోమాలు పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి దండకము ఉదయం సాయంత్రం క్రమ తప్పకుండా చదవండి. ఆ చదవడం వల్ల కూడా స్వామి వారి ఒక అనుగ్రహ కటాక్షం మీకు తగ్గుతుంది. ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళు ఈ రకంగా దీపార్థన చేస్తూ క్షిం అంటే సాతో సమర్పించినటువంటి క్షిం మంత్రాన్ని ఓం క్షిం నమః లేదంటే ఓం శనీశ్వరాయ నమః అంటూ కూడా జపం చేసుకోవచ్చు. 108 సార్లు చేయవచ్చు. అక్కడ ఏంటంటే నలుపు రంగు వంటి ఒక వస్త్రము, నలుపు రంగు వంటి ఒక చెప్పులు పేద బ్రాహ్మణికి దానం చేయాలి చివరి రోజున. ఏమండి, అంటే ఇలా ప్రతి శనివారం చేయాలని లేదమ్మా, ప్రతి శనివారం ఈ పూజ చేసుకున్న తర్వాత లాస్ట్ శ్రావణ మాస శనివారం ఏదైతే వస్తుందో అప్పుడు ఆ స్వామికి, స్వామి నీ ఒక ప్రతిరూపంగా మేము భావించి స్వామివారి ఒక కైంగర్యానికి సమర్పించి స్వామివారికి ఒక మంత్రోచ్చారణ ఒక ప్రతిభావంగా అంటే కిలంబావు, నువ్వులు, చెప్పులు, వస్త్రము అంటే ఒక ఆయన బాగా తొడుకునేటట్టుగా మరి ఒక 50 రూపాయలు 2 రూపాయలు ఉపయోగపడేటట్టుగా తీసుకోవాలి. పైన కండువ నల్లవది అటువంటి ఒక వస్త్రము, ఆ ఒక పదార్థము ఒక పేద బ్రాహ్మణునికి సమర్పించిన ఒక 1116 ఇవ్వండి. ఏం తప్పు లేదు, చక్కగా ఇవ్వండి. వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారంటే
వారి అనుగ్రహం పరిపూర్ణంగా మీకు లభ్యమవుతుంది. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందండి? రేడియేషన్ తగ్గుతుంది. అంటే ఎప్పుడైతే కూడా ఒక శనీశ్వరుని ఒక ప్రభావంలో రేడియేషన్స్ అంటే గొడుగు ఒకటే పెట్టగలుగుతారు కానీ సూర్యుని తప్పించుకోలేరు. ఆ గొడుగు మాత్రమే ఉంటుంది కానీ ఆ వేడి మాత్రం ప్రభావం పడుతూ ఉంటుంది. గొడుగు ఒకటే ఉంటుంది కానీ ఈ యొక్క ఏనాటి శని మాత్రం కంపల్సరీ దానికి ప్రతిఫలం ఫలించాల్సిందే. దానివల్ల మీరు బాధింపబడి ఇంకా కాస్త మీరు ముందుకు సాగాలి, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది కడగకుండా ఉండాలంటే మెరుగైనటువంటి ప్రభావమైనటువంటి ఈ యొక్క శాస్త్రం నాడీ శాస్త్ర ప్రకారం పూజ చేస్తే మీరు ముందు అడుగు పెట్టడానికి అవకాశం కనపడుతుంది. స్వామివారి అనుగ్రహం కూడా ప్రసన్నమవుతారు. మంచి పరిహారం తెలియజేస్తా గురువుగారు. ధన్యవాదాలండి. నమస్తే.